కె కేశవరావు లాంటి వాళ్ళు ఎందుకనండి పార్టీని అంతవరకు అంటిపెట్టుకుని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రాగానే పార్టీలో జంప్ చేశారు? ఏదన్నా ప్రత్యేకంగా కారణం ఉందా? అతను సీనియర్ మోస్ట్ పర్సన్, అందుకనే అడుగుతున్నాను. ఆయనకు ఉన్నటువంటి అవకాశాలు ఆయన కూడా అంచనా వేస్తాడు. మనం ఇప్పుడు దాని నుంచి మాట్లాడుతుంది బీఆర్ఎస్ లేదని, అంటే కింద పడిపోయిందని, తిరిగి పుంజుకోవడానికి వెరీ డిఫికల్ట్, టైం పడుతుంది. కాబట్టి ఆయన చాలా తెలివిగలడు, స్టూడెంట్ పాలిటిషియన్. పార్టీని వాడుకుని వదిలేశారని చెప్పానంటే అనడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ఇది పార్టీ ఇప్పట్లో రివైవ్ అయ్యే అవకాశం లేదనుకుని మళ్ళీ తన హోమ్ కమింగ్ అన్నాడు కదా, అవును, పాత గుడికే నేను చేరా అన్నాడు. ఆ రకంగా జితేందర్ రెడ్డి కావచ్చు, ఈయన కావచ్చు వచ్చేసారు కదా. జితేందర్ రెడ్డి అంటే బీజేపీ నుంచి వచ్చాడు, అంతకుముందు ఆయన కూడా టీఆర్ఎస్లో ఎంపీ ఉన్నవాడే కదా. సో ఇవన్నీ కూడా పాలిటీషియన్స్ వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను బట్టి, అప్పుడున్న సిచ్యువేషన్, కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళంతా సీనియర్, ఆ సీనియర్ని తీసుకునే నిర్ణయాన్ని మనం ఏం క్వశ్చన్ చేయగలుగుతాం? కరెక్టే కదా పాపం, వాడుకున్న అవసరంలో ఈరోజు కాంగ్రెస్ తప్ప భవిష్యత్తు లేదు కాబట్టి వచ్చేసారు. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 5 ఏళ్ల పాటు నిరాటంకంగా గవర్నమెంట్ని కొనసాగిస్తుంది, నేనైతే ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంది. 100% రాసి పెట్టుకోవచ్చా? ఢోకా లేదు, డోకా లేదు. రేవంత్ రెడ్డి లీడర్షిప్ కూడా ఢోకా లేదు. లీడర్షిప్ కూడా డోకా లేదని అంటేనే కొంచెం అది క్వశ్చన్ మార్క్ వస్తుంది అది కొంత, ఎందుకంటే చరిత్ర తెలిసిన వాళ్ళకి. ఇక్కడ కూడా రేవంత్ కార్యాచరణ కూడా కమిట్మెంట్తో చేస్తున్నాడు కాబట్టి మనం చూసాం కదా శాసన సభలో ఏ విధంగా తన పెర్ఫార్మెన్స్ ఉండిందో, ఎట్లా బడ్జెట్ను వెనకాల ఎవరో కూర్చొని ఉంటే వాళ్ళని కూడా తిట్టాడు ఆయన. అది తిట్టడం అనే సర్లేండి, కేసీఆర్ అంతకంటే ఎక్కువ తిట్టాడు. కేసీఆర్ తిట్ల ముందు అసలు రేవంత్ తిట్లు 10% కూడా కావు. అది క్వశ్చన్ కాదు కానీ, బట్ ఓవరాల్ ఇస్ పెర్ఫార్మెన్స్ వాజ్ రియలీ గుడ్. నేనైతే బాగానే ఉందనుకుంటాను. 100కి ఎన్ని మార్కులు వేస్తారు? నేనైతే మొన్న పెర్ఫార్మెన్స్కు 100కి 100 మార్క్సే వేస్తాను. ఏదైనా యాక్సెప్ట్ చేసినా చేయకున్నా ఖచ్చితంగా ఆయన పాపం గతంలో అనుభవం లేకుండా సీఎం అయ్యాడు, మంత్రి లేకుండా డైరెక్ట్ సీఎం అయ్యాడు. అయినా సరే ఆయన పెర్ఫార్మెన్స్ అనేది చాలా ధీటుగా, హౌస్లో అసలు సీఎం మాజీ సీఎం రాలే కదా, అవును, వచ్చుంటే మరి ఏ రకంగా కూడా తెలియదు. ఆయన అన్నాడు చీల్చి ఆడతానంటే అసలు రానేలేదు హౌస్కే. సో ఇద్దరు హరీష్ మాట్లాడినా కేటీఆర్ కూడా 2 గంటలు మాట్లాడారు. అవును, దాన్ని చాలా ధీటుగా ఆయన ఎదుర్కొన్నాడు, చాలా చక్కగా సమాధానం చెప్పాడు. ఆయనతో పాటు భట్టి గారు చెప్పారు, ఈవెన్ శ్రీధర్ బాబు కూడా పెర్ఫార్మెన్స్ మనం అండర్మైన్ చేయడానికి వీల్లేదు, ఆయన కూడా చాలా చక్కగా లెజిస్లేటివ్ అఫేర్స్ నిర్వహించాడు. సో ఈ ముగ్గురికి కూడా మనం మంచి మార్కులే ఇవ్వచ్చు, డిస్టింక్షన్ మార్కులే ఇవ్వచ్చు. ఫైనల్గా అసలు దిలీప్ కుమార్ గారు రాబోయే రోజుల్లో ఏం సాధిస్తారు, ఏ రకంగా ఉంటారు అన్నట్టు ఏం చెప్తారు? ఇప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. అవును, అది జనరల్గా ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్తో ఉంటాం. అవును. సో అవకాశం పార్టీ ఇస్తేనేమో ఏదైనా పోస్టులు ఎట్లాంటివి తీసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది, లేకుండా కూడా పబ్లిక్ సర్వీస్లో ఈరోజు నేను విధిరా చేసుకుంటాను మీరు అనలేరు కదా. రాజకీయాలకు రిటైర్మెంట్ ఎక్కడిది లేదు, రాజకీయాలకు రిటైర్మెంట్. కానీ ప్రత్యక్ష రాజకీయాలకు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి చూడాలి. నేను ఉండాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఒక ఇండివిజువల్గా, ఒక ఆఫీసర్గా ప్రజలకు సేవ చేసేదానికి ఒక పర్టికులర్ పార్టీలో ఉండే ఒక అధికారంతో మీరు చేసే సర్వీస్లో తేడా ఉంటుంది. యూ కెన్ బి యూస్ఫుల్ టు పబ్లిక్ అండ్ ఇన్ జనరల్ సొసైటీ కూడా. అవకాశాలు ఎక్కువ, మీకు అధికారం చేతిలో ఉంటే ప్రజలకు మీరు సేవ చేసే విధానంలో మార్పు ఉంటుంది, ఎక్కువ మందికి మీరు సర్వీస్ కూడా చేయొచ్చు. సో అందువల్ల ఎప్పుడు కూడా సహజంగా పొలిటికల్ పార్టీస్ కానీ పాలిటీషియన్స్ కానీ మాకు పవర్ కావాలని, పవర్ ఉన్న పార్టీలో ఉండాలని, అప్పుడు మాకేదో పోస్ట్ కావాలని కోరుకుంటారు. దానివల్ల సర్వీస్ చేయొచ్చు అనే ఒక మోటో. సో అందువల్ల వస్తే సంతోషమే, అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో బాధ్యతాయుతమైనటువంటి పదవి మనకి ఇచ్చారనుకోండి. మీ డిమాండ్ ఏం లేదా? నేను అడిగాను సీఎం, అందులో దాచుకునేది ఏముంది. కానీ ఈ రెగ్యులర్ కార్పొరేషన్ చైర్మన్లు కాకుండా నేను చీఫ్ మినిస్టర్ గారిని అడిగానంటే నాకు కోఆర్డినేటర్గా ఢిల్లీలో స్పెషల్ రిప్రజెంటేటివ్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వమని అడిగాను. ఎందుకంటే గత సీఎం అక్కడ 4 పెట్టాడు, ఒక పాలిటీషియన్ పెట్టాడు, ఒక ఐఏఎస్ని పెట్టాడు, ఒక ఐపీఎస్ని పెట్టాడు. సో అట్లాంటి దాంట్లో నేను కూడా ఫారెస్ట్ సర్వీస్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి, సో నాకు అది అవకాశం ఇస్తే ఇక్కడ తెలంగాణ నుంచి పోయిన బిల్లులు అక్కడ కోఆర్డినేట్ చేసి శాంక్షన్ చేసుకోవడంలో నాకున్న అనుభవం ఉపయోగపడుతుంది రాష్ట్రానికి అనే విషయాన్ని నేను డెఫినెట్లీ ఆయన అడిగాను. ఆయన కన్సిడర్ చేస్తా అన్నాడు.